పృథ్వన్న సెప్టెంబర్ 17 అసలు ఏమనాలి దీన్ని? బీజేపీ వాళ్ళు ఏమో విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో చేస్తున్నారు. కేసీఆర్ ఏమో కేటీఆర్ ఏమో ఇది జాతీయ సమైక్య దినం అంటున్నాడు. వీళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి సెప్టెంబర్ 17 అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? అంతకుముందేమో సెప్టెంబర్ 17 48 కన్నా ముందు త్రివర్ణ జెండా ఎగరేస్తే ఇక్కడ అరెస్టులు చేసి లోపటేసేది, ఎగరనియకపోయేది. దాని తర్వాత ఒక జెండా మాత్రం ఎగురుతున్నది ఇక్కడ, కానీ ప్రజలకు మాత్రం పెద్ద ఒరిగింది అయితే ఇక్కడ ఏం లేదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసిండ్రు నిజాంకు వ్యతిరేకంగా. తరతరాల బూజు, మా నిజాం పాలన, నిజాం అంటాడు తరతరాల బూజు అని రాసి జైళ్ళల్లో మగ్గి జైళ్ళ గోడల మీద కూడా రాసుకొని ఎన్నో అరాచకాలు, కాసిం రజ్వీ ప్రైవేటు సైన్యాలు పెట్టి గుండాల లెక్క వివరించి పల్లెల మీద పడి వాళ్ళ ధాన్యాన్ని, ధనాన్ని, వాళ్ళ మాన ప్రాణాలను దోసినటువంటి వాళ్ళు బరిబాతల. నేను బైరాన్పల్లికి పోయిన, అంటే ఈ సాయుధ పోరాటం అనగానే బైరాన్పల్లి గుర్తుకొస్తుంది ఫస్ట్. మేము బైరాన్పల్లికి పోయినాం. మేము బైరాన్పల్లికి పోయి అక్కడ చాలా ఇంటర్వ్యూస్ చేసి జనాలతో కలిస్తే నిలబెట్టి నలుగురిని 5 మందిని ఇట్లా జనాలను నిలబెట్టి తుపాకి పెట్టి కాలిస్తే 4 మీదకి వెళ్ళిపోతుందా 5 మీదకి వెళ్ళిపోతుందా అంటే ఒక ఆట వస్తువు లెక్క, జనం ప్రాణాలు ఒక ఆట వస్తువు లెక్క చేసి అట్లా క్రూరంగా చంపినటువంటి పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ అయితే కొట్లాడిరో ఒక కుమరయ్య అని ఒకతను ఉండే, తనకి ఇట్లా చేయి మీదకి వెళ్ళి బుల్లెట్ పోతుంది. ఆయన అప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అన్నట్టు. ఆ మధ్యలో 4వ వ్యక్తి ఆయన నిలబడ్డది, కింద పడితే రక్తమండలం చచ్చిపోయిన వెళ్ళిపోయారు. మేము అతనితో కూడా మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క విషయం వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఎట్లా అరాచకాలు చేశారు అనేది. మొత్తం శవాలను మొత్తం అక్కడ పెట్టి ఆడోళ్ళంతా వీళ్ళు దండయాత్ర ఎప్పుడైతే చేసిండ్రో, కాసిం రజ్వీ సైన్యం మొత్తం వచ్చి చేసిండ్రో, వీళ్ళంతా పొలాలకు పోతే చచ్చిపోయిన తర్వాత మీ మొగళ్ళు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు చచ్చిపోయినాక ఆపుకోలేక ఒరొరు ఛాతి కొట్టుకుంటూ ఇట్లా కొట్టుకుంటా మా అన్న చచ్చిపోయిండు, మా నాయన చచ్చిపోయిండు, నా మొగడు చచ్చిపోయిండు అని చెప్పి ఊరికొస్తే వాళ్ళందరినీ వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి ఊర్లు, పల్లెలు చాలా తెలంగాణలో ఉన్నాయి. సో అది దానికి కారకులైనటువంటి ఎవరు? నిజాం దగ్గర ఉన్నటువంటి సైన్యమే ఇదంతా దీనికి కారణం. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెంటనే ఏమనుకుంటాము, వీళ్ళు అనుకునేది కనుక విమోచన దినం కావచ్చు, మాకేదో ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి నిజంగా అనుకునేది ఉంటే ఎవరెవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని జైళ్ళలో పడేయాలి, వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళకి శిక్ష అర్హులు కావాలి. కానీ ఏం జరిగింది సెప్టెంబర్ 17 48 తర్వాత ఎవరెవరైతే నిజాం సైన్యానికి వ్యతిరేకంగా కొట్లాడినరో వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టారు. ఇప్పుడు నల్ల నరసింహులు గారు కావచ్చు, తర్వాత నంద్యాల శ్రీనివాసరెడ్డి కావచ్చు, చంద్రారెడ్డిలు కావచ్చు, ఇట్లా చాలా మంది. ఇదో కులాల పంచాయతీ కాదు, మతాల పంచాయతీ కాదు, దీన్ని అంతా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో నొరిగింది ఏం లేదు నా దృష్టిలో. దాంతో వీళ్ళందరినీ బొక్కల వరిచి 59 వరకు వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. బండ్రు నరసింహులు గారు కూడా జైల్లో 12 సంవత్సరాలు ఉన్నారు, తనైతే 12 సంవత్సరాలు ఉన్నారు. ఇట్లా చాలా మంది జైళ్ళలో మొగ్గినరు. సో ఇది నిజంగానే కనుక ఫ్రీడమ్ కనుక అనిపించేది ఉంటే మరి వీళ్ళందరికీ స్వేచ్ఛ రావాలి కదా. ఆపరేషన్ పోలో ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ ప్రధానం ఒక నిజాం మీద ఆధిపత్యం చెలాయించడం ఒకటే కాదు వాళ్ళది. ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేస్తున్న ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్న కూడా అణిచేయాలనేది చూస్తుండే. ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా నిజంగానే కనుక అన్ని కనుక జరిగేది ఉంటే దొడ్డి కొమరయ్య పుట్టింది కడవండి. ఓకే, మొట్టమొదటి అమరుడు, ప్రప్రథమ అమరుడు దొడ్డి కొమరయ్య. పోరాటాల పురిటిగడ్డ కడవండి కడుపు నిండగన్న బిడ్డ అని విష్ణూరు రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు అని చెప్పనే సాహిత్యం వచ్చినటువంటి అదే ఊర్లకెళ్ళి, ఏ ఊర్లకెళ్ళి అయితే దొడ్డి కొమరయ్య పుట్టిండో, ఏ ఊర్లకెళ్ళి అయితే నల్లా నరసింహులు పుట్టిండో, ఒకవేళ వీళ్ళు అన్నయ్య కనుక కరెక్ట్ అయ్యేది ఉంటే అదే ఊర్లకెళ్ళి ఒక ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పుట్టొద్దు కదా. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎవరు? మావోయిస్టు టాప్ లీడర్. అంటే ఒకవేళ వీళ్ళు ఈ ప్రజల పక్షాన అయితే భూమి కోసం భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం అనేది పోరాటాలు జరిగినాయో అది నిజంగానే కనుక అమలు కనుక జరిగేది అదయ్యేది ఉంటే, ప్రజలకు కనుక నిజంగానే వచ్చేది ఉంటే అదే ఊర్లకెళ్ళి ఎంతో మంది అమరులైనరు. దాంట్లో ఒక టాప్ మోస్ట్ నక్సలైట్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎట్లా పుడతారు? మళ్ళీ పోరాటాలు ఎట్లా వస్తాయి? 69 తర్వాత తుపాకులు పట్టుకొని ఎందుకు పోతారు? ఆల్రెడీ అప్పటికే సాయుధ పోరాటం జరిగింది కదా. సో ఇదంతా ఒక శూన్యం. ఎవరెవరైతే గాంధీ టోపీలు పెట్టి, అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళది ఈ 48 వరకు ఏం పాత్ర లేదు, కాంగ్రెస్ లో కూడా ఏం పాత్ర లేదు. అక్కడిక్కడ వీళ్ళు జెండాలు పట్టుకొని కొంత తిరిగిండొచ్చు, కానీ నిజమైన పోరాటాలు చేసింది మాత్రం ఇక్కడ వాస్తవంగా గుత్పల సంఘం, లట్ల సంఘం వాళ్ళు మొట్టమొదలు పట్టుకొని ప్రతి ఊర్లో యువకులు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు లట్లు పట్టుకొని ఊర్లల్లో రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా సైన్యంగా వాళ్ళే తయారై నిలబడ్డరు. వాళ్ళందరినీ అణిచేసిండ్రు. వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేకుండా వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడినరు? భూస్వాములకు, దొరలకు. దాంట్లో కేవలం ఒకటే కులం అని కాదు, ఆ కులంలో ఇటుపక్క ఉన్న కూడా కొట్లాడినరు. వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా వీళ్ళెవరికి ఎవరి మాట వినేది ఉండే? వీళ్ళు నిజాం చేతి కింద ఉన్నోళ్ళు. నిజాం ఎవరు? బ్రిటిషర్ చేతి కింద ఉన్నోళ్ళు. వీళ్ళందరూ పన్నులు వసూలు చేసి కిరాతకంగా ఇళ్లల్లో కనీసం ధాన్యం వాళ్ళకు తిండి కూడా లేకుండా చేసి గుంజుకపోయినటువంటి దాని మీద తిరుగుబాటు చేసే కదా. కొమరం భీములు కూడా అట్లనే కదా, అట్లనే వచ్చి సైన్యం తయారు చేసుకుని ఆయన వచ్చి పల్లెల మీద పడి జోడగా
ఘాట్ల తన కూడా చేసిండు. ఇట్లా వందల వేలాది మందిని ఇక్కడ నీకు ఉడలమర్రి రామ్జీ గోండ్ది కావచ్చు, హాజీ మొహమ్మద్ హాజీ అని చెప్పి అక్కడ రాహిల్లాస్ వాళ్ళు ముస్లిమ్స్ ఒక 300 మంది, వాళ్ళు గోండ్స్ 1000 మందిని, వీళ్ళందరూ ఉరి తీసినంత నిజాం సైన్యమే కదా. సో ఇలా ఓవర్ నైట్ వచ్చింది కాదు, 1860లో జరిగింది. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు నిజంగానే విమోచన జరిగి నిజంగానే ఫ్రీడమ్ వచ్చిన అయితే ఈ ప్రజలకు న్యాయం జరగాలి కదా. మళ్ళీ అదే భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం అనే కదా మళ్ళీ తుపాకులు బట్టి చదువుకున్న వాళ్ళంతా ఏదో అప్పుడేమో కూలి పని చేసే వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా సాకలైలమ్మలు వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితే నువ్వు నీ మిలిటరీ పారిపోయారో, నైజాము సర్కారోడా నీ మిలిటరీ పారిపోయారో, ఇటువంటి సాహిత్యం అంతా వచ్చినటువంటి ఈ ప్రాంతంలో నిజంగానే జరిగేది. ఇక్కడ మళ్ళీ సుఖశాంతితో ఉండాలి కదా, ఈ పోరాటాలన్నీ ఏముండొద్దు కదా. సో ఇటు బీజేపీ వాళ్ళ రోల్ లేదు దీంట్లో, కాంగ్రెస్ వాళ్ళది కూడా పెద్ద రోల్ ఇక్కడ ఏం లేదు. జెండాలు మారినాయి అంతే తప్ప, లేకపోతే ఇక్కడ ప్రజా పోరాటాలు ఇప్పటికీ కూడా నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రము ఇప్పటికి కూడా వచ్చినట్టు కాదు. అది నేను మళ్ళీ ఏంటంటే గాంధీ టోపీలు పెట్టిన వాళ్ళు అప్పటిదాకా శాంతియుతంగా ఉన్నోళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఈ జనం మొత్తం ఎవరికి భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడారో ఇదే భూస్వాములు పటేల్ ఎప్పుడైతే పోలో యాక్షన్ చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు. వాళ్ళే మళ్ళీ నాయకులై గ్రామాలకు వచ్చి వాళ్ళే ఎమ్మెల్యేలై వాళ్ళే ఎంపీలై వాళ్ళకున్నటువంటి ధనాన్ని కావచ్చు, వాళ్ళకున్నటువంటి రాజకీయ పెత్తనాన్ని వాళ్ళు అట్లే ఉంచుకోగలిగారు. సో ఇక్కడ ప్రజలకు ఎక్కడేమో ఒరిగింది, అందుకే మళ్ళీ తిరుగుబాటు జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో తిరుగుబాటు. గాంధీ టోపీలేసి అంతకుముందేమో నిజాం సైన్యంతో ఉండి గుండాగర్దీ చేసిండ్రు, తర్వాత గాంధీ టోపీలు పెట్టి మళ్ళీ అదే గుండాగర్దీ చేసారు వీళ్ళంతా, ఈ భూస్వాములంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా, అరాచకాలు చేసిన వాళ్ళంతా. ఇప్పుడు నీకు థాను నాయక్ కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్ చెప్పదలుచు అంటే ఇంత కిరాతకంగా వాళ్ళు చేసేదంటే, ధర్మపురం అని చెప్పి మన తొర్రూరు ఇవతలనే పాలకుర్తి కిందికి వస్తుంది ఇప్పుడు. సో అక్కడ ఆ విలేజ్లో లంబాడులో రోజొక వాళ్ళ క్యాంప్ ఉండే, రజాకారుల క్యాంప్ ఉండే. క్యాంపులకు లంబాడి పిల్లలను, లంబాడి తల్లులను రోజొక్కరు వాళ్ళు రావాలి, ఆ ఊర్లోకి రావాలి, లేకపోతే వీళ్ళు గుంజుకొని పోయేది. ఇది చూడలేక విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు చిన్న దొర అంటారు, బాపు దొర అంటోని చంపినరు అక్కడ ఉన్నటువంటి, ఇప్పటికి కూడా బతికినట్టున్నాడు తన. సో అక్కడ తాను నాయక్ని చంపిరు, సోము నాయక్ని చంపిరు. అంటే ఏ ప్రాంతంలో మీరు ఎక్కడైతే వీళ్ళు అరాచకాలు చేసినారో వాళ్ళే మళ్ళా 48 తర్వాత వాళ్ళే వచ్చి పల్లెల మీద, అటువంటి శక్తులే వచ్చి పల్లెల మీద పెత్తనం చేసుకుంటా కూర్చున్నారు. సో ఇది మతాలు కూడా కాదు. మౌల్వి అలావుద్దీన్, నేను అండమాన్ పోయినప్పుడు చూసిన, అండమాన్ జైల్లో ఆయన మగ్గి అక్కడనే చచ్చిపోయినారు. తురబాస్ ఖాన్ ఇప్పుడు కోటిలో పోతే ఆయన చిహ్నాలు కూడా ఉంటుంది తురబాస్ ఖాన్ది. మక్దూమ్ మోయినుద్దీన్ అంటే ఇక్కడ ముస్లిమ్స్ కూడా బందగి, షేక్ బందగి ముస్లిమ్స్ కూడా కొట్లాడారు. బందగిని ఇదే సేమ్ విష్ణు రామచంద్రారెడ్డి సంపించారు. సో ఇది ఎవరో ఒక మతానికి వ్యతిరేకం కాదు. నిజాం నిరంకుశ రాక్షస పాలన అంటే ప్రపంచంలో ఇంత దుర్మార్గుడు, ఇంత రాక్షసుడు ఎక్కడ లేడు అనేది అది ఉదంతం జనరల్గా జనం లోపల అది ఉండేది, అది ఒక నానుడిగా ఉండేది, అది వాస్తవం కూడా. అది ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో నిజాం అంత ధనవంతుడు ఎవడు లేడు అనేది అది వాస్తవం, మనకంతా తెలుసు. ఏంది లండన్ బ్యాంకులలో పెడుతుంది కూడా, బ్యాంకులో కూడా సరిపోలేని దగ్గర ఉన్న ధనం తీసుకుపోయి పెడుతుంది. అంటే అంత రాక్షసుడు ఇక్కడ అని. అంత ధనవంతుడు ఎట్లయితాడు? నిజామే మన నాగలు బట్టి దున్నలే కదా, నిజాం గొర్రెగాయలే కదా, ఉత్పత్తికి ఎక్కడ సంబంధం లేకుంటే ఏం ఉండే కదా, ఏం లేడు కదా. వాడు గుండాలను, రౌడీలను పెట్టుకొని, సైన్యాన్ని పెట్టుకొని, ఇక్కడ వీళ్ళని ఏజెంట్గా ఊళ్ళో దొరలను పెట్టుకొని, ఈ దొరల దగ్గర పైసలు ఉంటాయి, భూస్వాముల దగ్గర పైసలు ఉంటాయి, అక్కడ పోతే వాళ్ళ దగ్గర నిజాం దగ్గర ఉంటాయి. కానీ పేదోళ్ళకు మాత్రం పొట్ట గడవకుండా ఉన్న జనాలకు అప్పుడు అదే అరాచకం జరిగింది, ఇవాళటి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది. సో ఆ గాంధీ టోపీలుగా మార్చి మళ్ళీ అదే గుండాయిజం ఇంకో రూపంలోకి వచ్చి ఇదే పోలీస్ ఫోర్స్, అప్పుడైతే పోలీస్ ఫోర్స్తోని ప్రైవేట్ ఆర్మీ కాసిం రజ్వీ వీళ్ళు ఎట్లయితే చేసిండ్రో మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, అది దాందే వాళ్ళ తరఫుకి ఆ గుండాలు వీళ్ళు అది 1920s ఫామ్ అయింది దాంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ వెళ్తా ఉంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ తల్వార్ ఎత్తుతే, కత్తి ఇక్కడ ఎత్తుతే నీకు బందర్ల గడగాలి, కత్తి బందర్ల గడ అంటారు. లోపల మొత్తం ఎక్కడ నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళను, నాన్ ముస్లిమ్స్గా ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపుకుంటూ పోవాలి, అక్కడ కత్తి గడగాలి అనేది వాళ్ళు గుర్రాల మీద పోయి అట్లా చేసి అన్ని అరాచకాలు చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, మేము ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ప్రకటిస్తున్నాం, ప్రతి ఏడాది ఖచ్చితంగా ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని మేము గెజెట్ కూడా జారీ చేసినట్టున్నారు సిఎస్ శాంతికుమారి గారు. సో ప్రజాపాలన దినోత్సవం అంటారు, ఎట్లా ఎంతవరకు ఇది? ప్రజాపాలన అనే దానికి అసలు వాళ్ళు అనుకునేటువంటి ప్రజాపాలన ఏంటిది అనేది వాళ్ళు ఒక డిస్క్రిప్షన్ ఇస్తే, డిఫైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రజాపాలన మార్పు జరగలేదంటారా మీరు? ఎట్లా జరిగింది, దేని విషయాల్లో జరుగుతుంది? అందరికి రావాలి కదా, భూములు రావాలి, జాగాలు రావాలి, అందరికి విద్య రావాలి, అందరికి వైద్యం రావాలి,
ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, ఉద్యోగ కల్పన రావాలి. ఉట్టి కాగితాలలో పెట్టుకొని మీరు రాసుకొని ప్రజాపాలన అని చెప్పి అంబేద్కర్ భవన్లు అని చెప్పి ఓ బిల్డింగ్ అంబేద్కర్ భవన్ పెట్టంగానే పూలేల భవన్లని పూలేలో పెట్టంగానే మార్పు రాదు. వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి? పూలే దేని గురించి కొట్లాడిండు, పూలే ఏ చదువు గురించి కొట్లాడిండు, అంబేద్కర్ ఎంత వివక్షతకు గురి అయిండు, అంబేద్కర్ వివక్షకు గురైన దాన్ని లేకుండా చేసే జరిగిందా? ఇవన్నీ ఏం జరుగుతలేదు. స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా కూడా ఆ వివక్ష ఉన్నది. ఈవెన్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మీకు మా ఫాదర్ సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు 60s లో అంటే ఇప్పటికి కూడా మీకు కొన్ని ప్రాంతాలలో దళితులను కావచ్చు, బీసీలను కావచ్చు విపరీతమైన వివక్ష. ఎక్కడిదక్కడ వాళ్ళని ఏ పొజిషన్లో పెట్టాలో ఆ పొజిషన్లో అట్లా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమితి ప్రెసిడెంట్ అయి పోయి కూర్చుంటే ఆ రోజు పాలన ఎట్లుండంటే, ఈ దొరల భూస్వాముల సిచ్యువేషన్ ఎట్లా ఉండంటే, లింగారెడ్డి అని ఒక దొర ఉండే, ఆయన సమితి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోయి కూర్చుంటే సమితి ప్రెసిడెంట్ సీట్లో వాళ్ళు తన కూర్చొని ఉంటే అడిగి పోయిన తర్వాత అది ఇది సమితి ప్రెసిడెంట్ సీట్ అంటే అయితే నువ్వు ఆడ కూర్చోపా ఇట్లా అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని అట్లా చెలాయిస్తుండే. అదేందండి మీరు ఇది నాసి కదా, నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా అయితేంది అంటే అరే నువ్వు లేస్తావా లేవారా, లేకపోతే నేను తీసి అవతల పడేయాలంటే అప్పుడు లేచిపోయాడు. ఇప్పటికీ కూడా అటువంటి ఉదంతాలు ఇలా ఖాళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన కానీ వీళ్ళందరూ 99% నా దృష్టిలో బానిసలు అయ్యే ఉన్నారు. ఏదైతే రాజ్యాంగ విలువలతోటి వీళ్ళందరూ పదవులలోకి వచ్చి కూర్చున్నారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నట్టు మీకు ఎక్కడ కనబడుతుందా? ఉందా అసలు ఎక్కడన్నా? ఇవాళ నా దృష్టిలో అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు ఇంకో చర్చ కూడా వస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం నిన్న ఇనాగ్రేట్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అనుకున్నాం మేము, ఈయన వచ్చి ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు విగ్రహం ఎట్లా పెడతారు, దాన్ని సాగనంపుతాం మళ్ళీ గెలిచిన తర్వాత మేమని ఒక 2 పార్టీల మీద ఒక చర్చ నడుస్తుంది మధ్యలో. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కేటీఆర్ తోని సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు, కానీ నా క్లియర్ కట్ గా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అది గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు, కావాలని చేస్తున్నాడు. వాస్తవంగా నువ్వు చెప్పినన్ని కావచ్చు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తీసుకొచ్చిండు కావచ్చు, ఇవన్నీ ఏమున్నాయి అన్ని చెప్పుకొని ఆయన కోసం ప్రాణాలు అర్పించిన తప్పేందంటారు. తెలంగాణలో బొచ్చడు మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తురేబాస్ ఖాన్ ఉన్నాడు, మౌలవి అలావుద్దీన్ ఉన్నాడు, వాళ్ళే పెట్టు. మరి ఆడ పోయి ఎక్కడ అండమాన్లో చచ్చిపోయిన అన్నారు కదా, వాళ్ళే గురించి పెట్టు. ఇక్కడ పెట్టు, దొడ్డి కొమరయ్యది పెట్టు, సాగలైలమ్మది పెట్టు. ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టొచ్చు కదా. వాళ్ళే పక్కకు పెట్టి రాజీవ్ గాంధీకి రాజీవ్ గాంధీ దేశం మొత్తం పెట్టుకుంటారు కదా. ఈ ప్రాంతానికి ఇక్కడ ఏంటంటే ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగానైతే కొట్లాడినరో, ఏ ఆంధ్ర పాలకుల అడ్డాలను ఇక్కడ నుంచి పంపించాలనైతే ప్రయత్నం చేసి, ఏ సెక్రటేరియట్ మొత్తం ఎగ్జిక్యూటివ్ మొత్తం అక్కడి నుంచే కదా, గవర్నెన్స్ మొత్తం అక్కడి నుంచే కదా. అది ఒక అస్తిత్వమైన ప్లేస్, దాని ఇంపార్టెన్స్ ఉన్నది దానికి. అందుకే దాని ఎదురుగానే ఒక అమరవీరుల స్తూపం పెట్టినాము. దానికి సంబంధం లేదు. మొత్తం దేశమంతా ఎయిర్పోర్ట్ పెడితే ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు కదా. మాకు కూడా గౌరవమే కాదని చెప్తలేం. రాజీవ్ గాంధీ కూడా అది ఏం జరిగిందో, కాలవడి ఏందో, ఎల్టీటీఓలో ఈయన పోయి ఐపీకేఎఫ్ ఫోర్స్ అక్కడ తమిళనాడులో పోయి అరాచకాలు చేసిరని వాళ్ళు వచ్చి ఇక్కడ చేసిపోయినారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎస్, ఆయన దేశం గురించి చచ్చిపోయిందని అనుకున్నా, పక్కకు పెడదాం. కానీ ఆయన పెట్టేందుకు చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. గిచ్చికాయం పెట్టుకుంటందుకు నువ్వు కరెక్ట్ అక్కడికే తీసుకొచ్చి ఒక పవిత్రమైన ప్లేసు, నీకు పవిత్రమైన ప్లేసులు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణకు అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ అమరవీరుల స్తూపం ఉన్నది. మరి అట్లా మాట్లాడి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 369 మందిని కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో సంపించింది. మరి ఇప్పుడు ఈ మొగాయన బాగా మాట్లాడుతుంది కదా, కేటీఆర్ మొగాయన బాగా మాట్లాడుతుంది కదా. అరే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును ఎందుకు తీసేయలే, అక్కడ విగ్రహాన్ని నువ్వెందుకు తీసేయలే? ఈయన రాజకీయం చేస్తున్నాడు, ఆయన రాజకీయం చేస్తున్నారు, ఇద్దరు రాజకీయాలు చేస్తారు. కానీ మా బోటల్లో మాత్రం మేము ఇబ్బంది పడుతున్నాం. అవసరం లేదు భయ్, నీ కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలి? ఆ రాజీవ్ గాంధీని కూడా ఎందుకు అందరు ఏలెత్తి చూపించినట్టు ఎందుకు పెట్టాలి? ఇంకో గౌరవపూరితంగా ఇంకెక్కడైనా పెట్టు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ వచ్చింది. ఆయన దేశంలో ఎక్కడ పోయినా పెట్టాలి కాబట్టి ఈ సెక్రటేరియట్ కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థ భారతదేశం నడిచేది ఆ గ్రంథం, అది ఒక బైబిల్ లెక్క, మనకు ఖురాన్ లెక్క, ఓ భగవద్గీత లెక్క ఆయన రాసి పెట్టిపోయింది కాబట్టి అంబేద్కర్ పెట్టిన ఓకే. ఇటు పక్కకు అమరుల స్తూపం ఉన్నది, మధ్యలో నువ్వు ఏ రూపం పెడతారో ఏందో ఆ తెలంగాణ తల్లి అనేది పెట్టుడు అనేది కరెక్ట్ నా దృష్టిలో. కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే అక్కడ ఆ ప్లేస్ లో కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకున్నారు భవిష్యత్తులో, అందుకనే ఈ విగ్రహం తీసుకొచ్చినాం మేము. ఒకవేళ చేసుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు విగ్రహం ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని? కేసీఆర్ విగ్రహాలు కూడా ఆడ పెట్టనీయం అబ్బా. కేసీఆర్ విగ్రహం కూడా పెట్టేది లేదు. కేసీఆర్ విగ్రహం పెడతామని నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? నువ్వే పెద్దగా పెట్టు కదా, నువ్వే పెద్దగా పెట్టు. ఇప్పుడు అమరుల స్తూపం దగ్గర ఇంకొకటైనా మంచిగా తల్లిది ఇంకా పెద్దగా డబల్ సైజ్ చేసి పెట్టొచ్చు కదా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడే ఎందుకంటే నీకు అక్కడ ఏదైనా ఢిల్లీలో ఏమైనా నీ పతారం ఇంకా పెంచుకుంటుంది అనేది ఒక జనం లోపల అనిపిస్తుంది. మాకు మాత్రము సెంటిమెంట్ గా చెప్తున్నాం,
మేము మాత్రం సమస్య అనేది రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలా నాకు ఏం అవసరం? ఈయనైతే తెలంగాణ అస్తిత్వం మర్చిపోయింది, ఇవాళ గుర్తుకొచ్చింది. మరి మొగోళ్ళు మరి అంతకుముందు కూడా వీళ్ళు కూడా పెట్టవచ్చు కదా, వీళ్ళు పెట్టలే. కానీ ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రం అక్కడ పెట్టు మా బోటోళ్ళకి అయితే ఇష్టం లేదు. ఆయన మీద అపారమైన గౌరవం ఉన్నది, పక్కకు పెడదాం అదంతా. ఈ తెలంగాణలో మొత్తం ఈ 33 జిల్లాలలో ఎక్కడైనా పెట్టుకోలేదు, ట్యాంక్ బండ్ నడి మధ్యలో కూడా పెట్టుకోరు, అవసరం లేదు. కానీ ఒక అమరుల స్తూపం దగ్గర ఉన్ను తర్వాత అదొక ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి అస్తిత్వం, ఒక సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశంతో ఎందుకు అనవసరంగా ఏళ్ళు పెట్టుకొని ఎందుకు గోక్కుంటున్నారో నాకు అర్థమైతలేదు. కానీ ఇది అదొక ఫ్రిక్షన్ అవుతుంది, ఒక ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అది నష్టమే చేస్తుంది తప్ప లాభం మాత్రం చేసే సిచ్యువేషన్ మాత్రం ఉండదు. అది తప్పు, చాలా వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు. అనవసరంగా రాజీవ్ గాంధీ మీద ఒక అనవసరమైన నెగటివిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మా బోటలో బహిరంగంగా చెప్తున్నాం కదా, నేను ఎన్నిలో ఉన్నా కానీ నేను ఈవెన్ ఏ పొజిషన్లో ఉన్నా కానీ నేను అదే మాట మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ అవసరం లేదు, పెట్టు, అద్భుతమైనది పెట్టు. రేపు కేసీఆర్ విగ్రహం పెట్టేది ఉంటే మా సొంటలోనే అడ్డుపడతాం, మేమే ఉన్నాం, మేము అడ్డుపడతాం. ఇక్కడ బొచ్చడం మంది ఉద్యమాలు చేసిన వాళ్ళు కేసీఆర్ కాలి రాజకీయం చేసి దాన్ని రాజకీయంగా వాడుకొని ముఖ్యమంత్రి అయ్యేందుకు పదవులు తీసుకొచ్చుకుంటేందుకు ఆయన చేసినటువంటి తాపత్రయం మా కెరిక బిల్లు పెట్టేటప్పుడే పార్లమెంట్లో లేనోడినే. సరే ఆ చర్చకు పోతే చాలా వేరే తిరిగిపోతుంది. కానీ ఈయన విగ్రహం పెడతారు కాబట్టి మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటే రేపు వాళ్ళ అధికారం వచ్చుడు కల్లా. కానీ రాజీవ్ గాంధీ ఆ విగ్రహాన్ని సకల లాంఛనాలతో గాంధీ భవన్లో తీసుకుపోయి పెడతామంటారు కేటీఆర్ అంటున్నాను నిన్న. ఏమో పెడతారు కావచ్చు, మరి వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చేది కల్లా. కానీ అంటే మా బోటులకు అయితే 100% ఇష్టం లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టుడు అనేది మాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చిన విగ్రహాల చర్చ ఎందుకు వచ్చింది? ఎలాంటి విగ్రహాలు ఉండాలి? సెక్రటేరియట్ ఇటు అమరలో జ్యోతి మధ్యలో ఎవరితో ఉంటే బాగుంటుంది, మీరేమనుకుంటారు? ఇప్పుడు తెలంగాణ తల్లి అంటారు కదా, తెలంగాణ తల్లిది పెడితే సరిపోతుంది కదా. విగ్రహాలు అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు ఆడొక పెట్టినావు, అమరులకు సంబంధించినటువంటి స్మృతి చిహ్నం పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ఈ ప్రాంతం విముక్తి ఎందుకైంది, దీని వెనుక జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంది, దీని వెనుక హిస్టరీ ఏంటిది, దీనిలో ఎవరెవరు సాక్రిఫైజెస్ ఉన్నాయి, అసలు ఎందుకు ఏందనేది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండి యువత లోపల ఒక చైతన్యం కావాలి. ఇట్లా వచ్చిందని అక్కడ అంబేద్కర్ది పెట్టినావు. అంబేద్కర్ జీవితంతో జనం ఏం చదువుకుంటారు? అటువంటి వాళ్ళవి అట్లా ఏంటంటే ఒక సమాజాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుపోయేటువంటి వ్యక్తుల బొమ్మలు అక్కడ ఉండేది ఉంటే వాళ్ళ గురించి తెలుసుకొని జనం కూడా వాళ్ళ బాటలో నడుస్తారనే ఆలోచన తోటే జరగాల్సిందే. అంత విగ్రహాలు పెట్టుడైనా ఇవన్నీ చేసుడైనా కానీ ఇప్పుడు అనవసరంగా దీన్ని ఏంటంటే ఒక నాన్ ఇష్యూను ఇష్యూ చేస్తున్నారు, ఒక న్యూసెన్స్ చేస్తున్నారు తెలంగాణలో. ఈ విగ్రహాల చుట్టూ అస్సలు పంచాయతీలు బొచ్చుడున్నాయి, జనం మీద మొత్తం పంచాయతీ. వాటిలన్నిటి పక్క పడకుండా యూనివర్సిటీల రిక్రూట్మెంట్లు లేవు, చచ్చిపోతున్నారు, ఎవరో రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు, వరదలు వచ్చి ఇండ్లు సర్వనాశనమైనాయి, ఎవ్వని పరిశ్రమలో వాళ్ళు ఉన్నారు, యువతకు ఉద్యోగాలు లేక ఊర్లలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వాటిని నువ్వు ఉట్టిగా పేర్లు పెట్టు కాదు కదా, ఇవన్నీ బంద్ చేసేసి వాటి సైడ్ కనుక పోయేది ఉంటే వేరే తిరుగుంటుంది. కానీ ఈ ప్రతిమలతోటి వచ్చేది పెద్ద ఏముండదు. ఈ ఇన్ఫర్మేషన్ అటువంటి రోల్ మోడల్స్ ఉంటే బెటరు. ఆయనది రాజీవ్ గాంధీది మాకు కూడా ఇష్టం లేదు. ఈ పార్టీల పంచాయతీ కాదు, వీళ్ళు మర్చిపోతున్నారు ఎక్కడ అంటే వీళ్ళు ఈ మధ్యలో జనం లోపల ఉన్నటువంటి ఈ సెంటిమెంట్స్ కావచ్చు, తెలంగాణ చరిత్రను అవమానపరిచే విధంగా చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో వాట్ రోల్ రాజీవ్ గాంధీ ఇచ్చినోడు కాదు, తెలంగాణ ఇచ్చినోడు కాదు రాజీవ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీకి సంబంధం లేదు. రాజీవ్ గాంధీ ఆడు ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరిగి నేను తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తా అని చెప్పని ఆయన అన్నోడా ఎప్పుడన్నా? కాదు కదా. ఎందుకు అనవసరంగా ఆయన చేసిన సాక్రిఫైస్ అనుకున్నది ఆయన తీసుకొని పక్కకు పెట్టేసేస్తే అయిపోతుంది. అనవసరంగా ఎందుకు ఈ కాంట్రవర్సీలలో ఇలా మా బోటలతో ఎందుకు మాట్లాడిపోదలుచుకున్నారు? ఇలా కొద్దిగా మాట్లాడినారు, రేపు పొద్దుగాల ఇంకేదైనా వచ్చినప్పుడు ఇంకేదైనా మాట్లాడతాం. తన పేర్ల మీద చాలా ఉన్నాయి కదా, పెట్టండి. అపారమైన విగ్రహం చాలా పెద్దది పెట్టండి. కేసీఆర్ది మేమే పెట్టనీయమ్మా, నువ్వేంది మేమే పెట్టనీయ, మాకే ఉన్నది ఎక్కువ, మాకున్నది. మీరు ఖాళీ రాజకీయ కోణంలో ఆలోచిస్తూ కావచ్చు, మేము ఉద్యమ కోణంలో ఆలోచిస్తున్నాం. మొచ్చడ మంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఈ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి, పెద్ద పెద్దలు ఉన్నాయి, గొప్ప గొప్పలు ఉన్నాయి. వాళ్ళే పెట్టి వాళ్ళందరి పేర్లు పెట్టి వాళ్ళు చిహ్నం ఇంకోటి పెట్టుకో, కాకపోతే ఇంకో 2 పెట్టు. మేము లోపల పెడతాం, బయట రాజు గాంధీ గిచ్చికాయం పెట్టుకున్నాడు ఏంది ఉట్టిగా. గోకుతే పుండు అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు, అనవసరంగా గోక్కుంటున్నారు దీంతో. ఇవాళ ఏదో మీరు ఏమనుకుంటారు, మీ ఈయన స్టేట్మెంట్ ఆయన చూస్తున్నాడు, ఆయన స్టేట్మెంట్ చూసి మీ మధ్యలో పంచాయతీ అని అనుకోకండి. ఇక్కడ మా బోటులము ఉన్నాము, మా బోటులతోనే ఇలా మా బోటులు చాలా మంది కలిస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. మా బోటుల వాయిస్ జనం లోపలికి తీసుకపోతాం మేము. రాజీవ్ గాంధీ విగ్రహము ఆడ పెట్టుడు ఇప్పుడు ఆల్రెడీ పెట్టినాక ఇక తర్వాత ఏమైతే తెలియదు. కానీ అది మాత్రం అక్కడ పెట్టుడు మాత్రం మా బోటులకు మాత్రం ఇష్టమైతే లేదు, అది 100%.